టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి అని చెప్పుకుంటున్న వెంకటేశ్వరరాజును పార్టీ ఆదేశానుసారం తొలగించామని ఉండి అధ్యక్షుడు నాగరాజు చెప్పారు. వెంకటేశ్వరరాజు గత కొన్ని రోజులుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని వివరించారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదన్నారు. క్రమశిక్షణ తప్పితే పరిణామాలు సైతం తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పార్టీ నియమ నిబంధనలు ఎవరైనా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఉండి మండలం వెలువరు గ్రామానికి చెందిన కొత్తూరు వెంకటేశ్వరరాజు గారు అలియాస్ బొడ్డి గారు రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి అని చెప్పుకోవడం జరుగుతుంది. కానీ అటువంటి పదవుల్లో దేంట్లో కూడా లేదు. అయినా ఓన్లీ తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్న కార్యకర్త మాత్రమే. అయినప్పటికీ ఇతను పార్టీకి వ్యతిరేకంగాను, నాయకులకి వ్యతిరేకంగాను, ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా ఈయన కార్యక్రమాలు చేసి వారిని అనవసరంగా దూషించడం జరుగుతుంది. ఎంతో అభివృద్ధి చేస్తున్న కనుమూరు రఘురామరాజు గారిని అలా దూషించడం పట్ల అందరు కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేసి గ్రామ కమిటీ నుంచి మండల కమిటీ వరకు కూడా అందరూ దీన్ని ఖండించి జిల్లా కమిటీ వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఇతను పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తించిన వ్యక్తి ఎలాంటి వారైనా ఎన్ని సంవత్సరాలు అయిందని కాదు, అసలు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నువ్వు ఏం చేస్తున్నావు అనేది పరిగణలోకి తీసుకుంటారు. పార్టీకి నష్టం కలిగించే వ్యక్తులు ఎవరైనా సరే ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు జరిగినప్పుడు ఇలాంటి విషయాలు ఏదైనా ఉంటే చెప్పుకునేది చెప్పాలి తప్ప ఇలా నోటుకు వచ్చినట్టు ఎవరో నీకు కొంత టైంలో ఎవరో ఒకరు ప్రోత్సహిస్తారు. కానీ నువ్వు బయటపడి మనిషికి వచ్చింది ఒక ఎమ్మెల్యే గారి స్థాయి, గ్రామంలో, మండలంలో, అన్ని నియోజకవర్గాల్లోని మనం ఉండి ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో కూడా ఉండి నియోజకవర్గాన్ని ఒక డిఫరెంట్గా చూస్తున్నారు. ఏంటంటే అభివృద్ధిలో ముందుంది కాబట్టి దాన్ని ఏదో అడ్డుకోవాలనుకుని ఎవరో కొంతమంది ప్రోత్సహిస్తే నువ్వు మాట్లాడతాం నీకు సరైంది కాదు. నీకే కాదు, ఎవరైనా సరే ఒక పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి క్రమశిక్షణ చర్యలు తప్పకుండా ఉంటాయని అధిష్టానాన్ని కానీ మండలం కానీ ఎవరైనా సరే ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఇలాంటి పరిస్థితి ఈయన కాదు ఎవరు వచ్చినా సరే ఇలాగే ఉంటుందని ప్రతి ఒక్కరికి పార్టీ 2 రోజులు ఆలస్యమైనా సరే సరైన నిర్ణయం తీసుకుని పార్టీకి బుడ్డి రాజు గారికి ఎటువంటి సంబంధం లేదని స్టేట్ కమిటీ అబ్జర్వర్గా ఉండటం ఆయన కూడా